చేతిలో భుజం అనే భాగం అనేక కదలికలు కలిగి ఉంటుంది. వీపు గోక్కోవడం దగ్గర నుంచి మొదలుకొని బంతిని విసరడం వరకు భుజం పని ఉంటుంది. కొన్నిసార్లు భుజం కదలలేక సమస్యలు కలిగిస్తుంది. నొప్పి పెట్టి పైకెత్తడం చాలా కష్టం అవుతుంది. భుజం నొప్పిని సాధారణ నొప్పిలా భావించవద్దు. భుజం నొప్పి గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. భుజం ముఖ్యమైన జాయింట్లు కండరాలతో కలిసి ఉంటుంది. మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నప్పటికీ కొన్నిమార్లు భుజం నొప్పి పెడుతుంది. భుజం జాయింట్లలో ఉండే కార్టిలేజ్ అనే మెత్తటి పదార్థం కొరత కారణంగా భుజం నొప్పి వస్తుంది. జాయింట్ల వద్ద కదిలేటప్పుడు వేడి పుట్టకుండా నొప్పి లేకుండా కార్టిలేజ్ చేస్తుంది. భుజం నొప్పికి ప్రధానంగా కీళ్ల అరుగుదల, డయాబెటిస్, పక్షవాతం, ఊపిరితిత్తుల వ్యాధులు, రుమటాయిడ్ ఆర్థరైటిస్, గుండె జబ్బులు కలిగిన వారు అధికంగా ఫ్రోజన్ షోల్డర్ వ్యాధికి గురవుతారు. యువతలో ఎక్కువగా కనిపించే సమస్య షోల్డర్ డిస్లొకేషన్. కింద పడిపోవడం, రోడ్డు ప్రమాదాలు, క్రీడల్లో కలిగే దెబ్బల వల్ల హ్యూమరల్ భాగం బయటకొచ్చి బంతికీలు జారిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు షోల్డర్ నొప్పులు అనేవి డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్, అంటే అన్ని రకాల ఏజ్ గ్రూప్స్లో రావచ్చండి. చిన్న వయసు, పెద్ద వయసు, ఇది కామన్గా. చిన్న వయసులో వచ్చేది ఏంటంటే రెండు రకాలు ఉంటాయి. ఒకటి కీళ్లవాతం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, రెండోది ఏంటంటే ఇంజురీస్. ఇప్పుడు చాలా రకాల అడ్వెంచరస్ యాక్టివిటీస్ వస్తున్నాయి. సో దాంతో ఏంటంటే షోల్డర్ ఇంజురీస్ చాలా కామన్గా అవటము. దాని తర్వాత పెద్ద వయసులో వచ్చేది రెండు రకాలు మెయిన్గా ఉంటాయండి. ఒకటి ఏంటంటే భుజం బిగుసుకుపోవడం. చాలామందికి ఈ షుగరు అది ఉండటం వల్ల భుజం బిగుసుకుపోతుంటుంది. రెండోది లోపల కండ నొక్కుకోవటము, దాన్ని షోల్డర్ ఇంపింజ్మెంట్ అంటాము. అది మూడోది ఏంటంటే పడటం వల్ల పెద్దవాళ్ళకి చెయ్యి ఎత్తలేకపోవటం, భుజం ఎత్తలేరు. సో అందరూ పడంగానే ఏమనుకుంటారంటే పక్షవాతం వచ్చింది అనుకుంటారు, కానీ అది కాదండి. దాంట్లో లోపల కండ తెగిపోయి ఆ చెయ్యి ఎత్తలేకపోవటం. ఇప్పుడు ఏమీ ఇంజురీ లేకుండా మీకు నొప్పి వస్తుంది అంటే అది మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే కీళ్లవాతం లాగానే ఉందా. చిన్నపిల్లల వయసులో అయితేనేమో జువెనైల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. దాని తర్వాత కొన్నిసార్లు మనకి బ్లడ్లో డెఫిషియన్సీస్ వల్ల, ఇప్పుడు రికెట్స్ అని, విటమిన్ డి లేదా కాల్షియం తగ్గటం వల్ల కూడా జాయింట్ పెయిన్స్ రావచ్చు. దాని తర్వాత నెక్స్ట్ చిన్న వయసులో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇంజురీస్ వల్ల. ఇంజురీస్ మనకు కామన్గా చూసేది ఏంటంటే గూడు బయటికి రావటం. మొదట బయటికి వచ్చేసిన తర్వాత చాలామంది అశ్రద్ధతోటి రెండో రోజు మూడో రోజు కదిపేసి అంతా బాగుందనుకుంటారు, కానీ ఆ లోపల కండ అది హీల్ అవ్వటానికి, అంటే దానికి అది మొత్తం సెట్ అవ్వడానికి టైం పడుతుంది. మినిమం ఒక 2-3 వారాలు. ఆ టైం ఇస్తే దానికి అది సెట్ అయిపోద్దండి. కొంతమంది అలా చేయలేకపోవడం వల్ల ఏమవుద్దంటే తర్వాత పదే పదే ఆ గూడు బయటికి రావటం, దాన్ని షోల్డర్ రికరెంట్ డిస్లొకేషన్ అంటాం. అది తర్వాత మనం జస్ట్ చేయి పైకెత్తి బస్సులో రాడ్ పట్టుకోవడం, లేతే అటక మీద నుంచి సామాన్ తీయటం, అది చేయడానికి కూడా పైకి చేయి ఎత్తితే దానికి అది బయటకు వచ్చేసినట్టు అనిపించడం, కొన్నిసార్లు బయటకు వచ్చేస్తుంది. సో అట్లా చేయడం వల్ల ఏంటంటే ఈ చిన్న వయసులోనే మీరు ఏదైనా పని చేయాలంటే భయపడుతుంటారు. దాన్ని రికరెంట్ డిస్లొకేషన్ ఆఫ్ ద షోల్డర్ అంటారు. భుజంపై చేయి కీలులోని కార్టిలేజ్లో మార్పు రావడం వల్ల భుజం నొప్పి సంభవిస్తుంది. భుజం కప్పు ప్రాంతంలో చీలిక రావడం, భుజపుటెముక ఇన్ఫెక్షన్కు గురికావడం, కార్టిలేజ్ అరిగిపోవడం, అనుకోకుండా భుజానికి దెబ్బ తగలడం, భుజం కండరాలు బలహీనపడిన సమయాల్లో, ప్రమాదాలకు గురైన సమయంలో భుజానికి గాయం కావడం, ఇటీవలే సర్జరీలు చేయించుకున్న వారిలో కూడా భుజం పట్టేయొచ్చు. మనకి ఎక్స్రేలో బోన్స్ మాత్రమే కనిపిస్తాయి. అది ఎంఆర్ఐ చేస్తే కండ కూడా ఎంత దెబ్బ ఉందో చూసుకొని దాని ప్రకారం చేసుకుంటే మొత్తం అంతా నార్మల్ అయిపోవచ్చు. అందుకని ఈ స్టేజ్ దాకా రావద్దు అనుకుంటే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ టైం గూడు బయటకు వస్తే మాత్రం మీరు దాన్ని చాలా జాగ్రత్తగా ఎవరైనా ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక 2-3 వారాలు దానికి రెస్ట్ ఇస్తే ఆటోమేటిక్గా అది సెట్ అయిపోద్దండి. కామన్గా మనం చూసేది ఏంటంటే భుజం ఎత్తలేకపోవడం. ఒక స్టేజ్ దాకా వచ్చేసరికి భుజం బిగుసుకుపోయి దాని తర్వాత నొప్పి రావటం. సో దీనికి కరెక్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే అసలు దాన్ని ఫిజియోథెరపీ చేసుకుంటూ, ఎక్కువ ఎక్సర్సైజ్ చేసుకుంటూ, అవసరం ఉంటే ఇంజెక్షన్ భుజంలో ఇంజెక్షన్ చేస్తాము, చేసుకొని ఆయింట్మెంట్ రాసుకొని కదిలిస్తూ ఉంటే ఒక 1-2 మంత్స్లో సెట్ అయిపోద్ది. నెక్స్ట్ ఏంటంటే ఇంపింజ్మెంట్ అంటాం. ఇంతకుముందు షోల్డర్ ప్రాబ్లమ్స్ ఉండి మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు ఫ్రోజన్ షోల్డర్ అంటారు. ఇప్పుడు కూడా చాలామంది భుజం ప్రాబ్లం అని ఫస్ట్ ఫ్రోజన్ షోల్డర్ అంటారు, ఎందుకంటే అది కామన్గా ఉన్నది. కానీ కొన్ని మనకు తెలియని ఉన్నాయి, దాన్ని షోల్డర్ ఇంపింజ్మెంట్ అంటారు. అంటే భుజం కదులుతుంది, కానీ మీరు ఒక పొజిషన్కి వెళ్ళిన తర్వాత సివియర్ పెయిన్ వస్తుంటుంది. దాన్ని ఎగ్జామినేషన్ చేసిన తర్వాత అది కండ ఎంత నొక్కు ఉంటుందో చూసుకోవాలి. చూసుకొని కొంచెమే ఉంటే దానికి ఇంజెక్షన్తో మెజారిటీ సెట్ అయిపోద్దండి. లేదంటే రేర్గా మళ్ళీ అది కూడా కీ హోల్ పద్ధతి ద్వారా క్లియర్ చేసుకోవచ్చు. వయసు పైపడ్డ వాళ్ళు కొన్నిసార్లు పడిపోతారు భుజం మీద. పడ్డ తర్వాత అది చెయ్యి ఎత్తలేకపోతారు. ఇదేంటంటే ఆ కనెక్షన్ పోయింది. ఆ మజిల్ అనేది కండ ఎక్కడైతే మనం భుజం లేపాల్సి వస్తుందో అక్కడ మజిల్ కట్ అయిపోయి భుజం లేవట్లేదు. దీనికి ఏం చేయాలి?
కొద్దిగా మాత్రమే ఉంటే అది రెస్ట్ తోటి దానికదే కండ సెట్ అయిపోయి హీల్ అయిపోద్దండి. బాగా మొత్తం కట్ అయిపోయి ఆ కండ అంతా వెనక్కి వెళ్ళిపోతే దాన్ని కిందికి తీసుకొచ్చి కూర్చోబెట్టి దాన్ని ఫిక్స్ చేయాలంటాం. అది కూడా ఈ మధ్య ఇప్పుడు లేటెస్ట్ పద్ధతి ఏంటంటే కీ హోల్ పద్ధతి. కీ హోల్ పద్ధతి ఏంటంటే ఇదివరకు పెద్దగా ఘాటు పెట్టి చేయాల్సి వచ్చేదండి, ఇప్పటికీ చేస్తాం తప్పదు అంటే. బట్ ఇప్పుడు చేసేది అంటే కీ హోల్ పద్ధతి చిన్న చిన్న ఘాట్లు, అంటే మీకు ఒక కుట్టు మాత్రమే పడుతుంది. అట్లా 1 లేదా 2 లేదా 3 ఘాట్లతోటి, చిన్న ఘాట్లతోటి మొత్తం సర్జరీ అయిపోతుంది. భుజం నొప్పితో బాధపడుతున్న వారిలో కనిపించే లక్షణాల్లో ముఖ్యంగా భుజం కదలిక కష్టంగా మారుతుంది, చెయ్యి పైకెత్తలేకపోవడం, కంప్యూటర్ల కీబోర్డు వాడాలన్నా నొప్పి వస్తుంది, నొప్పి భుజం నుండి మొదలై చేతిలోకి వ్యాపిస్తుంది. రాత్రిపూట నిద్రలో కూడా నొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. భుజం నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు ఆటలాడటం, బరువులెత్తడం చేయకూడదు. నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు సుమారు 1 వారం పాటు విశ్రాంతి తీసుకోవడం వలన నొప్పి తీవ్రత తగ్గుతుంది. భుజం నొప్పి తగ్గడానికి పెయిన్ కిల్లర్లు అతిగా వాడకూడదు. చెయ్యి కదలికలకు సంబంధించిన వ్యాయామాలు చేసేటప్పుడు ఫిజియోథెరపీ వైద్యుల సలహా తీసుకోవాలి. కొన్నిసార్లు భుజం సమస్యలు తగ్గించాలంటే 90% మందికి చిన్నపాటి వైద్యాలు సరిపోగా మరికొందరికి శస్త్రచికిత్సలు కూడా చేయాల్సి వస్తుంది.